చాలా కాలంగా తెలుగు సినిమా కళ తప్పింది. సరైన సినిమా లేక భారీ వసూళ్లు చూడక బోసిపోయింది. మరి ముఖ్యంగా మాస్ సినిమాకు కరువు వచ్చింది. పెద్ద హీరోలు సైతం కొత్త దారులు వెతుక్కుంటూ వెళ్లడంతో మాస్ కమర్షియల్ సినిమాల రాక బాగా తగ్గిపోయింది. ఓ మాస్ సినిమా థియేటర్లకు వస్తే ఆ పూనకాలు ఎలా ఉంటాయో, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి దేవరా చాటి చెప్పింది. చాలా కాలం తర్వాత మాస్ ఆకలి తీర్చిన సినిమాగా దేవరా నిలిచిపోతుంది. దేవరా క్రేజ్ చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోయింది. ఎప్పుడు ఆ అంచనాలు ఆకాశానికి తాకాయో అర్థం కాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తారని తెలుసు. కానీ ఇంత క్రేజ్ మాత్రం ఊహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పోటెత్తిన ఫ్యాన్స్ ని చూశాక కానీ దేవరకున్న క్రేజ్ టాలీవుడ్ కు అర్థం కాలేదు. అభిమానుల తాకిడిని అదుపు చేయలేక ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయడమేంటి? చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? దేవర కోసం మాస్ ఎంత ఎదురు చూస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనం. 27న అర్ధరాత్రి ప్రీమియర్స్ ది మరో చరిత్ర. టికెట్ రేట్ ₹1000 అన్నా ఎవరూ తగ్గలేదు. హైదరాబాద్ లో ఏకంగా 40 థియేటర్లలో ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది. ఆ 40 షోలు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ఉదయం 4:30 షోకి టికెట్లు దొరకలేదు. తొలి 3 రోజుల్లోనూ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే. ఓ మాస్ సినిమా జనాలకు పట్టేస్తే ఆ ఊపు ఎలా ఉంటుందో చెప్పడానికి దేవరాకు మించిన సాక్ష్యం దొరకదు. అలాగని ఈ సినిమాపై పూర్తిగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయంటే అది లేదు. ఈ సినిమాకు డివైడ్ టాక్ నడిచింది. ఆశించినంత గొప్పగా లేదని చాలా మంది పెదవిరిచారు. అయినా ఆ ప్రభంజనం తగ్గలేదు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్, ఆయుధ పూజ పాటలో తన పర్ఫార్మెన్స్, ఫైట్ సీక్వెన్స్ ఇలా ప్రతిదీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. చుట్టుమల్లి పాటకైతే థియేటర్లలో ఒక్కరూ కూర్చోలేదు. పైగా పాట పాడుతూ కోరస్ కూడా అందించారు. ఈ పాటని థియేటర్లో ఎంజాయ్ చేయడానికి మళ్లీ ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి మాస్ జాతర ఎలా ఉంటుందో దేవరా చెప్పేసింది. మాస్ కథలకున్న గిరాకీ మరోసారి తెలుగు చిత్రసీమకు తెలిసొచ్చింది. దేవరా ప్రభావంతో కొంతకాలం స్టార్ హీరోలు మాస్ కథల్ని వెతుకుంటూ వెళ్తారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు.